వందల సంవత్సరాల క్రితం. ఎలా కలిసి ఉంటారు ఇక్కడంటే అతను చెప్పలేక ఎక్స్ప్రెషన్కి వాళ్ళ భాష వేరు, వీళ్ళ భాష వేరు. పాలు పంచదార తెప్పించండి, పాలు పంచదార వాడు జేబులో తీసాడో మరి ఎక్కడి నుంచి తీసాడో కలిపి చూపించట. ఇలా కలిసిపోతాం మీలో. మళ్ళీ నువ్వు పంచదారను వేరు చేయలేవు, పాలు వేరు చేయలేవు. ఒక్క అవకాశం ఇవి, దా వచ్చి మా దేశంలో ఉండి చూసుకుంటాం మిమ్మల్ని ఎవడ వెంటాడుతున్నాడు అని. ఆ పార్సీలు అలా మనం చెప్పి తీసుకొచ్చిన పార్సీలు వాళ్ళ వల్ల ఈ దేశానికి ఎంత మంచి జరిగిందంటే, మొట్టమొదటిసారిగా ఇండియాలో జరుగుతున్న అన్యాయం బ్రిటిష్ పార్లమెంట్లో దడదళ్ళాడించిన వాడు దాదాబాయి నౌరోజీ పార్సీ. ఈ దేశంలో విప్లవం తీసుకొచ్చాడు. ఏది? పారిశ్రామిక విప్లవం. జంషెడ్జీ టాటా పార్సీ. ఈ దేశంలో ఏ మిలిటరీ వాడికి రానంత గ్లామర్ ఉన్న మిలిటరీ మ్యాన్ ఎవడో మానెక్ షా పార్సీ. అలాగే హోమీ బాబా అణు విద్యుత్తు ఎవరు? పార్సీ. మన ధర్మం ఏం నమ్ముతుందంటే, మనం ఒకడికి ఉపకారం చేస్తే దేవుడు వాడి ద్వారా 10 రెట్లు ఉపకారం చేస్తాడు మనకి. మనం నమ్ముతాం. మనం ఎవడో తెలియని వాడన్నా కష్టంలో ఉన్నాడంటే మన అందరికీ ఉంది ఈ దేశంలో. అది సనాతన ధర్మం. మనకి ఎక్కించేశారు. అది కష్టంలో ఉన్నవాడిని కొంచెం చూసి అట్లీస్ట్ జాలి పడకపోతే మనకే గిల్టీగా ఉంటుంది. ఏమి చేయలేకపోయాం కానీ కనీసం మనకు బాధ కలగలేదు ఏంటి. దాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దయచేసి ఈ సమయంలో ఉత్తునే నాకు తెలిసిన బాగా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ఏంటో అలా పోతున్నారు అందులోకి. ఇది ఒక పెద్ద ఫార్వర్డ్ చేయటం దేశభక్తి అనుకుంటున్నారు ఏంటో కాదు. దేశభక్తి అంటే ఏంటంటే ఈ దేశం ఎలా పటిష్టంగా ఉండాలని ఆలోచన చేయండి. అందరం కలిసి ఉంటేనే పటిష్టం. ఈ మధ్య కొత్తగా మొదలెడుతున్నారు. ఏమని ఇక్కడ ఎందుకు ఉంచామండి? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువులు ఎంతమంది ఉన్నారు? 1% ఉన్నారు. ఇండియాలో 12% ముస్లిమ్స్ ఎందుకు ఉండాలండి? వీళ్ళని పంపించేయండి పాకిస్తాన్. ఇది ఒక పెద్ద లెక్క వేసి పంపిస్తారు. వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, పాకిస్తాన్ అనేది ఇండియా నుంచి విడిపోయి ఏర్పడలా, పంజాబ్లోంచి విడిపోయి ఏర్పడింది. పంజాబ్లో ముస్లింలు ఎంతమంది ఉన్నారు చూడండి, ఎవరు లేరు. 1% కూడా లేరు. ఇక్కడ లెక్కేస్తాడు. మన రాజమండ్రిలో మన సాహిబులు ఏం చేశారు? పంజాబ్లో విడిపోయారు, దెబ్బలాడుకున్నారు, చచ్చారు, కొట్టుకున్నారు, చాలామంది చచ్చిపోయారు. అలాంటి మళ్ళీ ప్రపంచంలో జరగల అంత దారుణమైనటువంటి మైగ్రేషన్. మడ్రలే కనబడితేనే. అక్కడ పంజాబ్లో అసలు ఒకరిని ఉంచలేదు, వాళ్ళు కనీసం 1% ఉంచారు. ఇది ఏంటంటే మామూలు జనాలకి బాగా ఎక్కుతుంటాయి. అవునండి, నిజమే కదండి. మనకి ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉంటే నీకు నష్టం ఏంటి? ఈవేళ రాజమండ్రిలో నిజంగా నాకు తెలుసు వైభవంగా బతికినటువంటి ముస్లిమ్స్ నాకు తెలుసు. ఎందుకంటే మా క్లాస్మేట్స్ అందరూ ముస్లిమ్సే. ఈవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసు. ఒక్కడు సక్సెస్ఫుల్గా ఇదిగోరా నేను మీతోటి మీ హిందూ పెద్దలు ఈ మధ్య ఈ 40-50 ఏళ్లలో బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళతోటి కనీసం 10వ వంతు నేను సంపాదించాను అని చెప్పగలవాడు ఒక్క లేడు. బజార్లో ఆస్తుల్లో 30% ముస్లిమ్స్వే ఉండే వేళ ఏమీ లేదు. ఏదో కొత్తగా యాంటీ ముస్లిం హేట్రెడ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అదొద్దు. యాంటీ పాకిస్తాన్, ఎస్, పాకిస్తాన్ వాళ్ళు మనం అంటే పడదు, మనం పాకిస్తాన్ని టాలరేట్ చేసే సమస్య లేదు. వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఎందుకంటే చిన్న దేశం కాబట్టి ఎప్పుడు బలమైన వాడు ఎదురుకుండా వచ్చి పోరాడతాడు. బలహీనలో అనుకోండి మనం పోతూ వెనక నుంచి రాయి చుట్టడం, ఎవడో తెలియకుండా చీకట్లో వచ్చి దెబ్బకాయ కొట్టి పారిపోవటం, ఇవన్నీ చిన్న లెవెల్లో ఏంటంటే దాని అర్థం వాడు ఎదురు పడితే అవతల చంపేస్తాడేమో అని భయం. సేమ్ పాకిస్తాన్ అంతే. వాళ్ళు మొన్న చేసిన టెర్రరిస్ట్ యాక్టివిటీ అన్నది ప్రపంచం అంతా ఖండిస్తోంది. ముఖ్యంగా ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి. ముస్లిం దేశాలన్నీ ఖండిస్తున్నాయి. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే, ఇండియాలో ఒక్కచోట హిందూ మతం ఉందనుకోకండి. ఇండోనేషియా అనేటువంటి దేశం ఒకసారి చూడండి. ఇండోనేషియా అనేటువంటి దేశం పూర్వం మన వాళ్ళే ఉండేవారేమో, పూర్తిగా ఇస్లామిక్ దేశం అయిపోయింది. ఇండోనేషియాలో ఉన్నంతమంది ముస్లిమ్స్ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేరు. ప్రపంచం మొత్తం మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్న దేశం ఇండోనేషియా. వాళ్ళ ప్రధాని, ప్రెసిడెంట్ అందరూ ఎప్పుడు ముస్లిమ్సే ఉంటారు. మన 3 సింహాల్లాగా వాళ్ళ సింబల్ ఏంటో తెలుసా అండి? మన 3 సింహాలు ఎలాగో వాళ్ళ సింబల్ గరుడ. గరుడ అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. దాని గరుడ కూడా వేరే పేరు కాదు, గరుడే దాని పేరు. వాళ్ళ కరెన్సీ నోట్ల మీద వినాయకుడి బొమ్మ ఉంటుంది. దేవుడి కింద చూస్తారు వాళ్ళు. ఇస్లాం తీసుకున్నారు. వాళ్ళు చేయడం నమాజ్ చేస్తారు, మసీదుకి వెళ్తారు. వాళ్ళ పాత పోగొట్టుకోలే. అక్కడ రామాయణం, భారతం, థాయిలాండ్లో ఇక్కడ ఎవరన్నా బ్యాంకాక్ వెళ్ళిన వాళ్ళు ఉంటే బ్యాంకాక్ ఎయిర్పోర్ట్లో ఇలా దిగ్గానే మనకు కనిపించేది. మనకి ఇండియాలో అక్కడ కనిపించదు. పెద్ద ఈ బిల్డింగ్ అంత విగ్రహం
ఈ బిల్డింగ్ ఎంత ఉంటుంది విగ్రహం, పెద్ద విగ్రహం, ఇటేపు ఒక 30 మంది, అటేపు ఒక 30 మంది. ఏంట్రా అని అలా చూస్తే నాకు గుర్తొచ్చింది క్షీరసాగర మదనం. మధ్యలో ఏమో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, పెద్ద సర్పం, ఇటు రాక్షసులు కూరలు ఏవో పెట్టారు, ఇటేమో కిరీటాలు పెట్టి దేవతలు లాగుతూ ఉంటారు. క్షీరసాగర మదనానికి థాయిలాండ్కి ఏంటంటే సంబంధం? అది కట్టింది ఎప్పుడు ఈ మధ్యనే, కొత్తది. వాళ్ళది కూడా ఇతిహాసం మందే, వాళ్ళ పురాణాలు మనవే. మంది ఓల్డెస్ట్ సనాతన ధర్మం అంటే ఎప్పుడు పుట్టిందో తెలియని ధర్మం. సనాతనం అంటే ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎవరు చెప్పారో తెలియదు. అది సనాతనం. మిగతా ధర్మాలన్నీ సంవత్సరాలు గడిచి పురాతన ధర్మాలు అయ్యాయి, కానీ సనాతన ధర్మం మనది ఒకటే. దీన్ని మరి ఎందుకు దీన్ని పొల్యూట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయో నాకైతే అర్థం కాలేదు. ఈ ప్రపంచం అంతా అంగీకరించే టైంలో ఇవాళ ప్రపంచం అంతా అంగీకరిస్తోంది. మీకు ఎప్పటి నుంచి మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు ఒకసారి చూడండి. హిరోషిమా నాగసాకి మీద బాంబు వేశాడు. ఆ బాంబు వేసిన వాడు వాడికి అసలు ఇక్కడ ఇండియా అనే దేశం కూడా అప్పుడు ఎక్కడుందో వాడికి తెలియని పరిస్థితి. ఇండియా అనే ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు మన ఆఫ్రికాలో దేశాలు మనకు ఎలా తెలీదో అలాంటిది సాఫ్ట్వేర్ రాకముందు ఇండియా ఉంది ఎక్కడో అని. అలాంటిది వాడిని నీకేమనిపించిందా అని అడిగితే మీడియాతో ఏం చెప్పాడు తెలుసండి? నాదే ఉందండి అని భగవద్గీతలో శ్లోకం చదివాడు. భగవద్గీతలో శ్లోకం చదివి మొత్తం చంపేసేవాడు, పేల్చేసేవాడు, పేలగొట్టేసేవాడు, విధ్వంసం చేసేవాడు అన్నీ కూడా భగవంతుడే. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేంట ఏదో బాగా చెప్తున్నట్టు మేము అడుగుతుంటే, ఇది ఇప్పుడుది కాదు, ఓల్డెస్ట్ ఇండియాలో చదివే భగవద్గీతలో శ్లోకం ఇది. మీరు ఒకసారి కొట్టండి నెట్లో. ఇవన్నీ అంత దీన్ని మిగతా మతాల్లాగే మంది ఒక మతం. వాడు చర్చికి వెళ్తాడు, వీడు మసీదుకి వెళ్తాడు. మన పిల్లలను కూడా తీసుకెళ్ళి గుడి అలవాటు చేయండి. మనకు ఎవడ అలవాటు చేసేటండి? మనమే హిందువుల నుంచి అందరూ జాయిన్ అయిపోతారా? ఏదో కారణం ఉంటే. ఇప్పుడు నాకు తెలిసి నా 70 ఏళ్ళ జీవితంలో ముస్లిం అయిన వాడు క్లాషెస్ క్లే అన్నవాడు ఎవరు? మొహమ్మద్ అలీ అనే బాక్సరు. ఇక్కడ మనకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంకెవడు చెప్పండి, నాకు తెలియదు ఎప్పుడయ్యారో ముస్లింలోకి. క్రిస్టియన్స్ చాలామంది కన్వర్ట్ అవుతున్నారు. కారణాలు ఉన్నాయి దానికి. నమ్మారు వాళ్ళు. నమ్మడానికి బ్యాన్ లేదు మనకి. హిందూ మతంలో బ్యాన్ ఏం లేదు, నువ్వు నమ్మకూడదు వేరే మతాన్ని. నమ్మారు. వాడికి వెళ్ళానండి, ఆ వేళ చర్చి దగ్గరికి వెళ్ళానండి, వెళ్ళి దేవుడా ఏంటిదంటే అప్పుడు దాకా మనసులో ఉన్న బాధ అంతా పోయిందండి. చర్చికి వెళ్తున్నాను, ఏంటి తప్పేంటి అంటాడు. అంటే బాప్టైజ్ ఎవరు ఏమవరు, క్రిస్టియన్స్ అంటాను, నేను క్రిస్టియన్ అండి ఏంటి. మరి ఎందుకు దీని మీద ఈ ద్వేషం అనేది పెంచడం? దయచేసి ఇటువంటి టైంలో క్రైసిస్లో, ఇది క్రైసిస్, కాశ్మీర్ బాగుపడిపోయింది అనుకున్నాను నేను. ఎందుకంటే వెళ్ళిపోతారు అంబానీ, ఆదానీ వీళ్ళందరి చేత పెట్టుబడులు పెట్టిస్తారు, అక్కడ ఏవో మంచి ఇవి కట్టిస్తారు, కాశ్మీరులకు ఏవేవో ఇస్తారు. ఇవన్నీ మోడీ గారు చెప్పారు. మోడీ గారు వాళ్ళ పార్టీ ఏర్పడిందే కాశ్మీర్ గురించి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కాశ్మీర్లో ఈ యాక్టివిటీస్ని ఎలాగోలా ఆపేస్తారు అనుకున్నాం. కానీ ఇది చాలా చాలా పెద్ద ట్రాజడీ. తీసుకున్నారుగా స్టాండ్, ఇంకెంతకన్నా స్టాండ్ ఏంటి? సో నేను ఈ అవకాశాన్ని వాడుకుని రిక్వెస్ట్, నా ఉద్దేశంలో వాటి మీద ఇప్పుడు డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో థ్రెట్. అమరావతి వారికి ఎజెండా. అవును, కలిసి వచ్చానండి. ఇప్పుడు ఒకటి చెప్తాను మీకు, ఇది పార్టీకి కూడా నేను రాసుకొచ్చాను. తెలుగుదేశం వారికి ఇంతకుముందు వైసీపీ వారికి చెప్పింది మీకు గుర్తుండే ఉంటుంది. నెల్సన్ మండేలా స్టోరీ చెప్పాను, గుర్తుంది కదా? నెల్సన్ మండేలా మీద ఉచ్చబోసేవాడు ఒకడు వచ్చి, ఓ జైలరు, దీని చేత పని చేయిస్తూ మధ్యలో వచ్చి కావాలని, అంటే దారుణమైన అవమానం అన్నమాట అది. అతను ఒక రెస్టారెంట్కి నెల్సన్ మండేలా ప్రెసిడెంట్ అయిన తర్వాత వెళ్తే ఓ మూల ఒకడు వణికిపోతుంటే మండేలా పక్కన ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో అతను ఎలా తీసుకురా అని చెప్పాడు. అతను వెంటనే లేచి వణికిపోతూ బాబు అని వీళ్ళు వెళ్ళగానే వాడు ఇంకా అయిపోయింది నా లైఫ్ అనుకున్నాడు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. తినన్నాడు. ఏం బాగున్నావా అని అడిగాడు. వాడికి భయం వేసి అలా అయిపోతున్నాడు. అన్నీ వాటికి వీటితో కలిసి వీటి టేబుల్ మీద భోజనం చేశారు, మండేలా గారి టేబుల్ మీద. బయటకు వచ్చాక సెక్యూరిటీ వాడు ఎవడో క్లోజ్ వాడు అడిగట్టు, ఏమండి ఎవరతను అలా వణికిపోతున్నాడు, మీరు భోజనం పెట్టించారు. అప్పుడు చెప్పాట, నేను జైల్లో ఉన్నప్పుడు
నా చేత రోజు పని చేయించేవారు తవ్వటాలు ఇవన్నీ. ఆ తవ్వుతున్నప్పుడు మంచినీళ్ళు అడిగాను అనుకో, వీడు వచ్చి నా మీద వచ్చి ఎందుకే అంత కర్కశత్వం అన్నా సరే పరిపాలకుల దగ్గర మంచి పేరు రావాలనే ఉద్దేశంతో చేసేవాడు.